జగన్ సిద్ధం సభలో కలకలం రేగింది. ఇవాళ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో జగన్ మేమంతా సిద్ధం సభ యాత్ర చేపట్టారు. యాత్రలో భాగంగా సింగ్ నగర్ చేరుకున్న జగన్ పై గుర్తు తెలియని ఓ వ్యక్తి రాయి విసిరాడు. ఈ ఘటనలో జగన్ తలకు స్వల్పంగా గాయమైంది. బస్సులోనే డాక్టర్లు ప్రథమ చికిత్స చేశారు. చికిత్స అనంతరం జగన్ బస్సు యాత్ర కొనసాగించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి ప్రసాద్ చెప్తారు. ప్రసాద్, చెప్పండి, ఎలా జరిగింది ఇది? స్వామి, ఈ రోజు సీఎం జగన్మోహన్ రెడ్డి సిద్ధం బస్ యాత్ర భాగంగా విజయవాడ చేరుకున్నారు. సాయంత్రం 4 గంటల తర్వాత వారధి మీదుగా ఎన్టీఆర్ జిల్లాలో ప్రవేశించారు. అక్కడి నుంచి సెంట్రల్ నియోజకవర్గంలో వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. సింగనగర్ లో చేరుకున్న తర్వాత మొత్తం జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ని భారీ ర్యాలీని ఫ్లైఓవర్ మీదుగా కూడా కొనసాగుతున్న నేపథ్యంలో చుట్టుపక్కల ఒకసారిగా కరెంటు పోవడం, కేవలం ఫ్లైఓవర్ మీద మాత్రమే ఆ వీధి దీపాలు జరుగుతున్న సమయంలో ఆ చీకట్లో నుంచి ఒక రాయి జగన్మోహన్ రెడ్డి మీదకు విసినట్టుగా చెప్తా ఉన్నారు. అయితే కన్ను బొమ్మ పైన, అంటే కంటి పైన, నుదుటి పైన ఆ రాయ తాగడంతో స్వల్ప గాయమైనట్టు కూడా చెప్తా ఉన్నారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం క్యాట్ బాల్ తో దాడి చేసినట్టు కూడా సెక్యూరిటీ సిబ్బంది అనుమానం వ్యక్తం చేస్తా ఉన్నారు. వెంటనే దెబ్బతాలగానే మొత్తం కిందకు ఉండిపోయారు. వెంటనే సెక్యూరిటీ సిబ్బంది అలర్ట్ కావడంతో ఆయన బస్సు పై నుంచి కూడా లోపలికి తీసుకెళ్లారు. అక్కడే ఉన్న అందుబాటులో ఉన్న వైద్యులతో ప్రాథమికంగా వైద్య చికిత్స కూడా చేయించారు. అయితే గాయం స్వల్పం కావడంతో యాత్ర యథావిధిగా కొనసాగిద్దామని జగన్మోహన్ రెడ్డి చెప్పడంతో ప్రస్తుతం అయితే యాత్ర యథావిధిగా కొనసాగుతా ఉంది. కేవలం ఈ దాడికి సంబంధించి ప్రధానంగా చుట్టుపక్కల ఉన్న వీధి దీపాలు కరెంట్ పవర్ కట్ చేయడంతో రాయి దాడి జరిగినట్టు కూడా అనుమానిస్తా ఉన్నారు. అయితే ఇప్పటికే ఎవరు చేశారు, ఎందుకు చేశారనే అంశాలతో పూర్తి వివరాలు వ్యక్తం కాకపోయినప్పటికి కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు దాడులు తెగబడ్డారంటే అప్పుడు వైసీపీ నాయకులు విమర్శలు కూడా ప్రారంభించారు. అది జగన్మోహన్ రెడ్డి మాత్రం ఏం పట్టించుకోకుండా తన యాత్రనైతే ముందుకు కొనసాగిస్తా ఉన్నారు. ప్రస్తుతం సింగనార్ల సభానంతరం ఆయన ఏలూరు రోడ్డు రావణపాడు మీదుగా కూడా ఈ కేత్రపల్లిలో ఈ రోజు నైట్ బస్ చేస్తారు. అయితే ఈ రాయి ఎటువైపు నుంచి వచ్చింది, ఏ విధంగా వచ్చిందని అంశాలతో ఇప్పటికే సెక్యూరిటీ సిబ్బంది కావచ్చు, అలాగే పోలీసులు కూడా గమనించిన స్థాయిలో ఎంక్వైరీ అయితే చేస్తా ఉన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి స్వల్పగాయం కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారనే చెప్పవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ప్రసాద్.